హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎఫ్బిఓ ఎగ్జామ్లోని పార్ట్ బిలో జనరల్ సైన్స్లో గల సిలబస్లో నుంచి కొన్ని బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. పార్ట్ బిలో 75 మార్క్స్ ఉంది కదా, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఈ జనరల్ సైన్స్లో మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫస్ట్ టాపిక్గా ఉంది. సోర్స్ ఆఫ్ ఎనర్జీలో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంది. దాంట్లో నుంచి మనకు నాన్ రెన్యూవబుల్ సోర్సెస్లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ అనే సబ్ టాపిక్ ఉంది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనము, ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, వీటి గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ప్రీవియస్ పేపర్స్ చూసినా కానీ. కాబట్టి ఈ టాపిక్ నుంచి మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని తయారు చేసుకున్నాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా వస్తాయి ఈ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అణుబాంబు తయారీలో అనుసరించే ప్రక్రియ ఏది? ఏ కేంద్రక సంలీనము, బి కేంద్రక విచ్ఛిత్తి, సి కేంద్రక రసాయన చర్య, డి పైవేవి కావు. బి కేంద్రక విచ్ఛిత్తి, ఇంగ్లీష్ వచ్చేసి న్యూక్లియర్ ఫిజన్, FISSION ఫిజన్. బి కేంద్రక విచ్ఛిత్తి, మనకు అణుబాంబులో కేంద్రక విచ్ఛిత్తి వల్ల శక్తి అనేది విడుదలవుతుంది. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ వల్ల కింది వేటిలో శక్తి ఏర్పడను. అంటే కేంద్రక విచ్ఛిత్తి అనేది ఏ వాటిలలో జరుగుతుంది? అణుబాంబు, ఏ. బి హైడ్రోజన్ బాంబు, సి సూర్యుడు, డి నక్షత్రాలు, ఈ అన్ రియాక్టర్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 ఏబియా, ఏఈ బియా సెకండ్, 3 సిడిబి, 4 ఏఈ. మనకు ఆన్సర్ వచ్చేసి ఏ 4 ఏఈ. అణుబాంబులో, అణు రియాక్టర్లో రెండిట్లో కూడా కేంద్రక విచ్ఛిత్తి వల్ల శక్తి అనేది ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, కేంద్రక సంలీనం చర్య వల్ల క్రింది వేటిలో శక్తి వెలువడుతుంది. ఇక్కడ వచ్చేసి 1 అణుబాంబు, సెకండ్ సూర్యుడు, థర్డ్ నక్షత్రాలు, 4 అణు రియాక్టర్, 5th హైడ్రోజన్ బాంబు. మనకు కేంద్ర సంలీనం వల్ల వేటిలో శక్తి అనేది వెలువడుతుందంటే ఆన్సర్ వచ్చేసి 2, 3, 5. 2 సూర్యుడు, నక్షత్రాలు, హైడ్రోజన్ బాంబు, వీటిలో కేంద్రక సంలీనం జరుగుతుంది. ఇంగ్లీష్ వచ్చి న్యూక్లియర్ ఫ్యూజన్, FUSION న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్రక సంలీనం వేటిలో జరుగుతుంది, కేంద్రక విచ్ఛిత్తి వేటిలో జరుగుతుంది, వీటిపైన క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఫోర్త్ వచ్చేసి, అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి క్రింది వాటిలో దేనిలో జరుగును. ఇప్పుడు కేంద్రక విచ్ఛిత్తి 2 రకాలు జరుగుతుంది, నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి, అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి. నియంత్రిత అంటే ఆ కేంద్రక విచ్ఛిత్తిని అవి న్యూక్లియర్స్ ఒకదానికొకటి కొల్లాలి అయిపోయి ఆ చర్య కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇది మనం నియంత్రణ చేయలేము, అందుకే దీన్ని అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య అన్నారు. ఇది దేంట్లో జరుగుతుంది? అణుబాంబులో జరుగుతుందా, అణు రియాక్టర్లో జరుగుతుందా? ఆన్సర్ వచ్చేసి అణుబాంబు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ అణుబాంబులో అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి జరగడం వల్ల మనకు ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకు అణుబాంబు వేసినప్పుడు దాని యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ కేంద్రక విచ్ఛిత్తిని నియంత్రణ చేయలేము మనం. ఓకేనా ఫ్రెండ్స్. ఫిఫ్త్ వచ్చేసి, నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ఇన్ని వాటిలో దేనిలో జరుగును. ఏ అణుబాంబు, బి అణు రియాక్టర్. ఆన్సర్ వచ్చేసి బి అణు రియాక్టర్. ఈ కేంద్రక విచ్ఛిత్తిని మనం నియంత్రణ చేయవచ్చు. ఇప్పుడు అణు రియాక్టర్లో మనం కేంద్రక విచ్ఛిత్తిని జరుపుతారు, దాన్ని మనం నియంత్రణ చేస్తాం. ఏ విధంగా చేస్తామంటే, మనం వాటిని మోడరేటర్స్ ద్వారా, నియంత్రిత కడ్డీల ద్వారా ఆ విచ్ఛిత్తిని నియంత్రణ చేయవచ్చు. నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ఎలా జరుగుతుందంటే అణు రియాక్టర్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి, భారతదేశ అణుశక్తి పితామహుడు. భారతదేశ అణుశక్తి పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. ఓకేనా. ఇప్పుడు 7th క్వశ్చన్ వచ్చేసి, అణు రియాక్టర్లో మితకారులు ఏ విధంగా సహాయపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్. అణు రియాక్టర్లో మితకారులు ఏ విధంగా సహాయపడతాయి? ఏ న్యూట్రాన్ల వేగం పెంచడం, బి న్యూట్రాన్ల వేగం తగ్గించడం, సి న్యూట్రాన్ల సంఖ్యను పెంచడం, డి న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించడం. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి న్యూట్రాన్ల వేగం తగ్గించడం. ఓకే ఫ్రెండ్.
రన్ రియాక్టర్లో మితకారులు అనేవి ఉంటాయి. వాటి వల్ల ఈ న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తారనమాట. అందుకే రన్ రియాక్టర్లో మనకు జరిగేది నియంత్రిత కేంద్రిత విచ్చిత్తి. ఓకేనా. 5వ క్వశ్చన్ వచ్చేసి అన్ రియాక్టర్లో కింది వాటిలో వేటిని మితకారులుగా వాడతారు? ఏ బారాజలం, బి గ్రాఫైట్, సి బేరియం ఆక్సైడ్, డి పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ రియాక్టర్లో మితకారులుగా వీటన్నిటిని వాడతారు. బారాజలను కానీ, గ్రాఫైట్ని కానీ, బేరియం ఆక్సైడ్ కానీ. ఓకేనా. 9వ క్వశ్చన్ వచ్చేసి అన్ రియాక్టర్లో న్యూట్రాన్లను గ్రహించేది మితకారులు, నియంత్రిత కడ్డీలు, బారాజలం, పైవి కావు. ఆన్సర్ వచ్చేసి నియంత్రిత కడ్డీలు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ రియాక్టర్లో నియంత్రిత కడ్డీలు ఉంటాయి, అవి న్యూట్రాన్లను గ్రహిస్తాయి. ఓకే. 10వ క్వశ్చన్ వచ్చేసి అన్ రియాక్టర్లో నియంత్రణ కడ్డీలుగా క్రింది వాటిలో వేటిని వాడతారు? బోరాన్, కాడ్మియం, ఇండియం, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ ఫ్రెండ్స్. బోరాన్ కానీ, కాడ్మియం కానీ, ఇండియం కానీ వీటన్నిటిని కూడా అన్ రియాక్టర్లో నియంత్రిత కడ్డీలుగా వాడతారు. 11వ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి పరిశోధన అన్ రియాక్టర్. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు అన్ రియాక్టర్స్ 2 రకాలుగా వాడుతున్నారు ఫ్రెండ్స్. ఒకటి పరిశోధన చేయడానికి, ఇంకొకటి మన విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారు. ఇప్పుడు పరిశోధనలో మొట్టమొదటిగా చేసిన అన్ రియాక్టర్ ఏదంటే దాని పేరు అప్సరా ఫ్రెండ్స్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 12వ క్వశ్చన్ వచ్చేసి భారత్లో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అన్ రియాక్టర్. చెప్పాను కదా, అన్ రియాక్టర్స్ 2 రకాలుగా వాడతారు, పరిశోధన చేయడానికి ఒకటి, విద్యుత్ ఉత్పత్తి కోసం ఒకటి. అలా భారత్లో మొట్టమొదటిగా విద్యుత్ ఉత్పత్తి కోసం చేసిన అన్ రియాక్టర్ వచ్చేసి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది పేరు, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 13th వచ్చేసి మొట్టమొదటి అణు పరీక్ష ఎప్పుడు జరిపారు? 1974 మే 18th జరిపారు ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. 1974 మే 18th పోఖ్రాన్లో మొట్టమొదటి అణు పరీక్ష జరిపారు. మొట్టమొదటి అణు పరీక్షగా పెట్టిన పేరు. 14th క్వశ్చన్ వచ్చేసి దీనికి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. స్మైలింగ్ బుద్ధ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో రెన్యూబుల్ సోర్సెస్లో ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ గురించి, విండ్ ఎనర్జీ గురించి, హైడ్రో ఎనర్జీ గురించి, అలాగే జియోథర్మల్ వుడ్, బయోగ్యాస్, హైడ్రోజన్ అండ్ ఆల్కహాల్, వీటి మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.